సాయంత్రం సరిగ్గా 5:40 సో ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరికి ఎలాంటి ఓటింగ్ పడుతుంది, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారనేది మాట్లాడుకుందాం. దట్టు శుక్రవారం క్లోజింగ్ డే. సో కాబట్టి కొంచెం అగ్రెసివ్గానే ఓటింగ్ జరుగుతుంది. ఎవరి పొజిషన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత సంజన గారి బిహేవియర్లో ఏమైనా మార్పులు వచ్చాయా, సంజన గారి ఓటింగ్లో ఏమైనా మార్పులు వచ్చాయా, అండ్ తనూజ గారు అసలు నిన్నంతా ఏం కనపడలేదు. సో తనూజ గారు ఓటింగ్లో ఏమన్నా తగ్గుముఖం కానీ, లేకుంటే సంజన గారు ఓటింగ్ డ్రాప్ అవడం కానీ లాంటిది ఏమైనా జరిగిందా? ఇమాన్యుయల్ నిన్న హైలైట్ అయ్యారు కదా, సో నిన్న అంతా ఇమాన్యుయల్ ఏమైనా పెరిగాడా, రాము రాథోడ్కి ఏమైనా ఓటింగ్ పెరిగిందా? సో ఇవన్నీ ఓవరాల్గా జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. సో ఫాస్ట్గా ఓటింగ్ అనాలిసిస్ చెప్పేస్తాను. మా ఆజామ్ ఇచ్చిన అప్డేట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ సంజన గారు. సో సంజన గారు ఓటింగ్ బీభత్సంగా పెరిగిందంటే సంజన గారు ఓటింగ్ బీభత్సంగా ఏం పెరగలేదు. సంజన గారు ఓటింగ్ పడుతుంది, అంతే. పడుతుంది అంటే పడుతుంది. బయట వాళ్ళు డప్పు కొట్టినట్టయితే డప్పు కొట్టట్లేదు. నిన్న పెరుగుతుంది అని అనుకున్నాను ఎపిసోడ్ చూడకముందు, ఎందుకంటే సంజన గారు కెప్టెన్ అయ్యారు అని అనుకున్నా. దాని తర్వాత సంజన గారు శ్రీజ వాళ్ళ గారు కెప్టెన్ అయ్యారు అని అనుకున్నా. కానీ సో ఆ గేము ఈ శ్రీజ గారు సంజన గారు కలిసి ఆడున్న గేమ్ ఏమో అని అనుకున్నాను. బట్ నిన్న గేమ్ చూసిన తర్వాత డెఫినెట్లీ నాకు అనిపించింది రాము రాథోడ్ నెక్స్ట్ లెవెల్ ఆడాడు. పాపం చాలా కష్టపడ్డాడు ఆ పిల్లోడు నిజంగా. దాని తర్వాత ప్రియా గారు చాలా కష్టపడ్డారు. సో వాళ్ళిద్దరిదే నాకు బాగా కష్టంగా అనిపించింది. సో ఇంకెవరిదే అంత కష్టం కనపడలేదు. అండ్ శ్రీజ గారు నిలబడ్డారు, ఆడారు, లాస్ట్ వరకు ఉన్నారు. శ్రీజ గారు లాస్ట్ వరకు ఉన్నారు. శ్రీజ వరకు లాస్ట్ వరకు గేమ్ ఆడలేదు, లాస్ట్ వరకు గేమ్లో ఉన్నారు అంతే. సో ఆమె విన్ అయ్యారు. సో లక్ ఫ్యాక్టర్ ఎక్కువగా పనిచేసింది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలాసార్లు చెప్పాను, శ్రీజ గారికి లక్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు నాకు -100 ఉంటే ఆమెకి +200 ఉంటుంది. ఆ రేంజ్ ఉంటుంది అనమాట శ్రీజ గారి లక్ ఫ్యాక్టర్. సో గెలిచారనమాట. కాబట్టి సంజన గారి ఓటింగ్లో పెద్ద తేడా ఏం లేదు. రాము రాథోడ్ ఓటింగ్ పెరిగిందా లేదా అంటే నిజంగా రాము రాథోడ్ అనే వ్యక్తికి నిన్న అదే సెలబ్రిటీ, అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, పడాల పవన్ కళ్యాణ్ కానీ, లేకుంటే ఇంకొక సెలబ్రిటీ గెస్ట్ ఎవరైనా కానీ ఆడుంటుంటే ఓటింగ్ బీభత్సంగా వచ్చిండేది వాళ్ళకి. ఓకేనా? బట్ ఆ పర్సన్కి ఎందుకు ఓటింగ్ పడట్లేదో తెలియట్లేదు, కానీ అగ్రెసివ్గా అయితే ఓటింగ్ పడట్లేదు. అలా అని చెప్పి అతను ఏమి మరీ లీస్ట్లో అయితే ఏమి లేడు. నిన్న ఆడిన ఆటకి డెఫినెట్లీ నాకు సార్ ఈరోజు ప్రైజ్ చేస్తారు. రేపు మార్నింగ్ ఖచ్చితంగా, రేపు మార్నింగ్ కాదురా, రేపు ఈవినింగ్ ఖచ్చితంగా ప్రైజ్ చేస్తారు. కాబట్టి అండ్ దట్ ఈరోజు నైట్ ఓటింగ్ 12 o'clockలో 11:59కి క్లోజ్ అయిపోద్ది. కాబట్టి ఓటింగ్ పడుతుందా అంటే ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుంది. మా ఆజామ్ నాకు చెప్పింది ఏంటంటే అతనికి ఓటింగ్ పడుతుంది బాగానే, అతను ఈ వీక్ ఏం ఎలిమినేట్ అవ్వడు. ఓటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకొంచెం అగ్రెసివ్గా మారాలంటే ఇంకొక 2 weeks ఉంటుంది. రూరల్ ఓట్ బ్యాంక్ అతనికి చాలా ప్లస్. ఓకేనా? ఆ ఓట్ బ్యాంక్ ఇంకా కొంచెం పుష్ అవ్వాలి, ఇంకా మేబీ అదే కన్సాలిడేట్ అవ్వాలి. ఇంకా అవ్వలేదు. లాస్ట్ టైం నబీల్కి ఎలా కన్సాలిడేట్ అయిందో, సో రూరల్ ఓట్ బ్యాంకు, తెలంగాణ ఓట్ బ్యాంకు, సో ఆ ఓట్ బ్యాంక్ అనేది ఇంకా మనోడికి ఇంకా అంత కన్సాలిడేట్ అవ్వలేదు పక్కా పల్లెటూరుల నుంచి. వన్స్ అది స్టార్ట్ అయితే మాత్రం మనోడికి గేమ్ ఇంకొంచెం పుంజుకుంటుంది. అండ్ మనోడు గేమ్లో కూడా కనిపిస్తున్నాడు. అండ్ నిన్న ఆ గుడ్డి విషయంలో అవ్వచ్చు, లేకుంటే నిన్న ఈ గేమ్ విషయంలో అవ్వచ్చు, సంజన గారితో మాట్లాడటం కానీ, అండ్ మనీష్, ఎస్పెషల్లీ మనీష్ మనోడిని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడటం కానీ, మనీష్ తోటి మనోడు చాలా మర్యాదగా మాట్లాడటం కానీ, ఇవన్నీ మనోడికి ప్లస్ అయ్యాయి అనమాట. సో మనోడికి బాగానే వస్తుంది ఓట్ బ్యాంక్. నెక్స్ట్ తనూజ గారు. సో తనూజ గారికి ఎవరు అవునన్నా కాదన్నా, సో తనూజ గారి ఓట్ బ్యాంకు చాలా ఫాస్ట్గా అగ్రెసివ్గా పడుతుంది సార్ తనూజ గారికి ఓట్ బ్యాంక్. ఎందుకంటే సో ఆమె అలా ఉంటే ఆమెకున్న ఫ్యాన్ పేజెస్, ఆమెకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తోటి ఎవరైనా దాన్ని న్యూట్రల్ చేసుకొని రారు కదా, ఎవరు అందరూ జీరోతోటి రారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఓట్ బ్యాంక్ తోటి లోపలికి వస్తారు. సో దానికి యాడెడ్ అడ్వాంటేజ్ బిగ్ బాస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ లేకపోయినా కానీ కొంతమందికి ఆ ఏదైతే ఉంటుందో ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ దాంతో నెట్టుకొచ్చేస్తారు. బట్ తనూజ గారిది కొంచెం పర్ఫార్మెన్స్ ఉంది. సో ఈ వీక్ మొత్తం మీద తనూజ గారి నామినేషన్స్ చాలా హైలైట్ అయ్యాయి. సో తనూజ గారికి ఆ ఓట్ బ్యాంక్ ఇంకా అలాగే జరుగుతూ ఉంది. నిన్న ఆమెను గేమ్లోకి తీసుకొని ఉంటే మేబీ వేరేలాగా ఉండేదేమో. నిన్న ఆమెను గేమ్లోకి తీసుకోలేదు కాబట్టి మనకు తెలియదు ఆమె ఆడతారా ఆడలేరా అనేది. ఇప్పటివరకు టాస్క్ ఆమె ఆడలేదు కాబట్టి. బట్ తనూజ గారి ఓట్ బ్యాంక్ అలాగే సస్టైన్ అవుతూ ఉంది. ఎవరు చెప్పినా కానీ ఇది కాదని లేదు, నిజం. తనూజ గారి ఓటింగ్ చాలా బాగా పడుతుంది. తర్వాత ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా చాలా బాగా పడుతుంది. నిన్న ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ చాలా గట్టిగా పెరుగుంటుంది కూడా నాకు తెలిసి. ఆ ఇమాన్యుయల్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ అదే పల్లెటూరు నుంచి అక్కడి నుంచి వచ్చాడు. అండ్ దట్టు సెలబ్రిటీ స్టేటస్ కూడా ఉంది కాబట్టి, అండ్ ఇమాన్యుయల్ కూడా ఆ ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఇమాన్యుయల్ కూడా సెలబ్రిటీస్లో చాలా మంది ఇమాన్యుయల్కి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, సో ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ కూడా చాలా బాగా వస్తుంది. నిన్న ఆర్గ్యుమెంట్ చేసిన విధానము, నిన్న ఇమాన్యుయల్ మాట్లాడిన విధానానికి, సో మనీష్ మళ్ళీ ఇమాన్యుయల్ తోటి డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడిన విధానానికి ఇమాన్యుయల్కి ప్లస్ అయితే. నిజంగా మనీష్ ఇమాన్యుయల్ని, రాము రాథోడ్ని హీరోని చేస్తున్నాడు. ఇంకెంతమందిని ఫ్యూచర్లో హీరోని చేస్తాడో నాకైతే తెలియదు. మరి మనీష్ హీరో ఎప్పుడు అవుతాడో మరి చూడాలి. అవుతాడా లేదా అనేది కూడా తెలియదు నాకు. నెక్స్ట్ మన సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారికి ఓటింగ్ చాలా బాగా పడుతుంది.
చెప్పాను కదా, ఉదయం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సుమన్ శెట్టి గారికి బీభత్సమైన ఓటింగ్ పడుతుంది ఆయనకి కొంతమంది ఇప్పుడు లోపల ఫేక్ సింపతి పెట్టుకొని ఓట్లు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చూస్తే నాకు అసహ్యం, చాలా కోపం వస్తుంది. బట్ ఆయనకి నిజమైన సింపతి ఆడియన్స్ నుంచి ఆయన మీద ఒక రెస్పెక్ట్ చూపిస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ సింపతి అనే వర్డ్ ఎవరైనా మాట్లాడితే దయచేసి ఆ వర్డ్ని మీరు ఖండించండి. డెఫినెట్ అది సింపతి కాదు, ఆయన మీద రెస్పెక్ట్ చూపిస్తున్నారు. వచ్చిన ఫస్ట్ వీకే ఆయన చూసి, ఆయన ఇన్నోసెంట్ బిహేవియర్ చూసి, ఆయన ఒకప్పుడు ఆయన సినిమాలు చూసి, ఇప్పుడు ఆయన సడన్గా ఆ పర్సన్ అలా చూసేసరికి చాలా మందిలో ఒక రెస్పెక్ట్ ఉంది ఆ పర్సన్ మీద. ఫస్ట్ వీక్లోనే ఆ పర్సన్ బయటికి పంపించాలని ఎవ్వరు అనుకోవట్లేదు. సో ఆ పర్సన్కి ఆ విధంగా రెస్పెక్ట్ చూపిస్తూ ఓట్లు పడుతూనే ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఆయన గేమ్ లేదు లోపల ఇప్పటి వరకు, కొంచెం మాట్లాడుతున్నాడు. బట్ ఆ ప్రోమోలో పంచ్కి చాలామంది అసలు ఒక్క పంచ్ వేస్తేనే ఎంత వైరల్ అయింది తెలుసా అది. సో అది కాబట్టి సో ఆయనకి మంచిగానే ఓటింగ్ పడుతూ ఉందన్నమాట. డెమోన్ పవన్కి ఓటింగ్ పడుతుందా అంటే మళ్ళీ చెప్తున్నాను, డెమోన్ పవన్ ఎలిమినేట్ చేస్తారని పొద్దున్న చెప్పాను. ఎందుకు చెప్పానంటే సో డెమోన్ పవన్ గేము కలగాలి, జరగట్లేదు డెమోన్ పవన్. సో బిగ్ బాస్ టీము వైల్డ్ కార్డ్స్లోకి మళ్ళీ కామనర్స్ని ఎక్కువ మందిని పంపించాలని అనుకుంటుందా, అనుకోవట్లేదా అంటే సో ఇప్పుడు డెమోన్ పవన్ని కానీ ఈ వీక్ ఎలిమినేట్ అయితే మళ్ళీ కామనర్స్ ఎక్కువ మంది వస్తారు. డెమోన్ పవన్ కానీ ఈ వీక్ ఎలిమినేట్ కాకపోతే కామనర్స్ తక్కువ మంది వస్తారు. అలా ఆలోచించినప్పుడు సో డెసిషన్ తీసుకుంది ఏంటంటే బిగ్ బాస్ టీము వైల్డ్ కార్డ్స్లో ఎక్కువ మంది సెలబ్రిటీస్ని తీసుకురావాలని ట్రై చేస్తుంది. సో అందుకని డెమోన్ పవన్ అలాగే ఉంటాడు. ఈ వీక్ డెమోన్ పవన్ సేవ్ అవుతాడు అండ్ ఓటింగ్ బాగానే పడుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు డెమోన్ పవన్ ఇన్స్టాగ్రామ్లో డెమోన్ పవన్కి వచ్చే వ్యూస్ కానీ, డెమోన్ పవన్ కనిపించిన రీల్స్లో వచ్చే లైక్స్ కానీ మామూలుగా పడట్లేదు. అతనికి ఒక కైండ్ ఆఫ్ ఓటింగ్ పడుతూ ఉంది. మరి అతను అసలు ఎలా సెట్ చేసుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఇప్పటికీ నాకు. బట్ ఓటింగ్ అయితే బాగానే పడుతుంది. అది రియల్ టైంలో ఓటింగ్ పడుతుందా అంటే పడుతుంది, కానీ మరీ తోపు తురుము ఏం పడట్లేదు. తోపు తురుము పడాలి అంటే అగ్రెసివ్ గేమ్ ప్లే రావాలి. సో అట్ ప్రెజెంట్ అయితే లేదు. కాకపోతే అతన్ని డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. సో అతన్ని కొంచెం దూరం పెడుతున్నారు, అతని మాటలు అసలు మాట్లాడనివ్వట్లేదు అన్నదైతే జనాల్లోకి వెళ్ళింది అనమాట. అది త్రూ రివ్యూస్ ద్వారా అవ్వచ్చు, ఎవరి వల్ల అయినా అవ్వచ్చు. కాబట్టి సో డెమోన్ పవన్కి ఓటింగ్ పర్లేదు, బాగానే పడుతుంది. సో ఇంకా లాస్ట్లో ఉన్నది వాళ్ళు ఇద్దరు. సో సృష్టి ఆశా సైని గారు. సో సృష్టి ఆశా సైని గారు ఎలా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా, ముందుకి వెనక్కి తిప్పి చూసుకున్నా కానీ, సో ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా కానీ ఎంతో కొంత సృష్టియే కనిపిస్తుంది. సృష్టి ఆ నోరేసుకొని పడిపోతుంది. సృష్టి ఎవరి మీదైనా కానీ, చిన్న పెద్ద అసలు ఏమి చూడదు. ఆ ఒక్క క్వాలిటీయే సృష్టిని ఈరోజు బిగ్ బాస్ హౌస్లో రేపొద్దున ఎలిమినేట్ కాకపోతే సృష్టి ఏం పీకింది, ఏం పొడిచిందని ఎవరైనా మాట్లాడితే, ఆశా శైలి గారు చాలా పని చేశారు, బాత్రూమ్స్ క్లీన్ చేశారు, అన్నీ చేశారు అని సృష్టితో కంపేర్ చేస్తే సృష్టి నోరేసుకొని పడిపోద్ది. సృష్టి ఎవరి మీదకైనా వెళ్ళిపోద్ది. సృష్టి చిన్న పెద్ద అని తేడా చూడదు. అలాంటి వాళ్ళు మేబీ బిగ్ బాస్ హౌస్కి వాళ్ళు టాప్ 5 దాకా వెళ్ళకపోయినా బట్ ఇనిషియల్ స్టేజ్లో బిగ్ బాస్కి ఒక బజ్ తీసుకొస్తారు, ఒక డిస్కషన్ క్రియేట్ చేస్తారు అని ఉంది. కాబట్టి సో సృష్టి వర్మ అలాగే ఉంటుంది. సో ఆశా సైని గారు వెళ్ళిపోతారు, ఫ్లోరా సైని గారు వెళ్ళిపోతారు. ఎందుకంటే తెలిసిందే కదా ఆమె పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి. అండ్ దట్టు సంజన గారు హైలైట్ అయ్యారు కాబట్టి, సో సంజన గారు హైలైట్ అయ్యారు కాబట్టి ఇంకా ఫ్లోరా సైని గారితో పని లేదు అని బిగ్ బాస్ టీం ఖచ్చితంగా అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడే సో ఫస్ట్ వీక్స్ కాబట్టి వాళ్ళకి ఎంతో వాళ్ళకి కూడా 50,000కో 60,000కో వారానికి తీసుకొని రారు కదా. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి 3 lakhs 3.5 lakhs దగ్గర 3 lakhs 2 lakhs తీసుకొని వస్తారు వాళ్ళు. సో ఆ 2 lakhs 3 lakhs సో వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ కూడా రావట్లేదు. ఆమె ఏంటంటే చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది నీట్గా. బట్ ఆమె ఓపెన్ అప్ అయ్యి గట్టిగా మాట్లాడాలంటే ఆమెకు భాష రాదు. సో ఆమె ఓపెన్ అప్ అయ్యి గట్టిగా మాట్లాడాలి, వాయిస్ రేజ్ చేసి మాట్లాడాలంటే షీ కెన్ డూ. బట్ ఆమె హిందీలో మాట్లాడగలుగుతారు, తెలుగులో మాట్లాడలేరు ఆమె. సంజన గారు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మిక్స్ చేసి కొడతారు, వాయిస్ పెద్దగా మాట్లాడగలుగుతారు ఆమె. బట్ ఈమె పెద్దగా మాట్లాడాలి ఒక వాయిస్ అంటే డెఫినెట్గా ఆమె హిందీయే వచ్చింది. చాలామంది ఆమె మెతక అనుకుంటారు కానీ ఆమె మెతక కాదు. బట్ ఆమెకు వాయిస్ రేజ్ చేసినప్పుడు హిందీ వస్తుంది, ఆమెకు తెలుగు రావట్లేదు. సో ఆమెకు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అది. సో ఇక్కడ తెలుగులోనే మాట్లాడాలి కాబట్టి వాళ్ళు ఏంటి ఎదుటి వాళ్ళు తెలుగు అంటారు ఆమెను కావాలని డీవియేట్ చేయడానికి. ఆబ్వియస్లీ ఆమె కాన్షియస్ అయిపోతే ఆమెకు తెలుగు ఇంకా మర్చిపోద్ది ఆమె. అది ఆమెకు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అదే ఆమె తెలుగు ఆమె అయ్యుంటే ఇప్పుడు ఆమెను చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఆమె తెలుగు ఆమె కాదు కాబట్టి ఆమె నోరు తెరిచి మాట్లాడలేదేమో అని. తెలుగు ఆమె ఏంటి వీళ్ళందరూ తాట తీసేదని నాకు అనిపిస్తూ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్లోరా సైని గారు మనం ఏం చేయలేము ఇంకా. సో ప్యాక్ యువర్ బ్యాగ్స్ అనేది నాకు సార్ రేపు అంటారు అనుకుంటా. అండ్ ఎలిమినేషన్ పక్కా ఉంటుందండి, ఎలిమినేషన్ లేకుండా ఉండే సమస్య లేదు, ఎలిమినేషన్ ఉంటుంది. సో క్లోజింగ్ ఓటింగ్ అనాలిసిస్ మేబీ రేపు ఆఫ్టర్నూన్కి మనకి తెలిసిపోద్ది ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఏంటి ఎలిమినేట్ అవుతున్నారు అదే అనేది. సో ఎలిమినేషన్ అప్డేట్ రేపు వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా
ఇప్పటివరకు అయితే మాత్రం ఫ్లోరా సైని గారే ఉన్నారు. కన్ఫర్మేషన్ అప్డేట్ రేపు ఆల్మోస్ట్ మనకి తెలుస్తుంది అనమాట. చూద్దాం ఏం జరిగింది అనేది. అంటే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. వీడియోస్ రీచ్ తక్కువ వస్తుందని చెప్పి నిజంగా చాలా మంది నాకు చెప్తున్నారు. అది నిజంగా నా వైపు నుంచి తప్పు ఉందా లేకుంటే వీడియో సజెషన్స్లోకి వెళ్ళట్లేదా అంటే, సో చూస్తున్న ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేశారనుకోండి, ఈ ముక్క నేను మొదట్లో చెప్పాలి, ఎర్రి ఫ్రూట్ కానీ కాబట్టి లాస్ట్లో చెప్తున్నాను. సో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే కొంచెం ప్లీజా. జై హింద్.